ఆచి చికెన్ మసాలా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్ పెద్దలను ఆయన కలిసేందుకు అవకాశం ఉంది. ఇక పూర్తి స్థాయి కేబినెట్ విస్తరణతో పాటు డిప్యూటీ స్పీకర్ ఎంపికపై హైకమాండ్ తో చర్చించే అవకాశం ఉంది. అనంతరం ప్రముఖ న్యాయవాది మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ కు సంబంధించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. ఢిల్లీ పర్యటన అనంతరం రాత్రికి హైదరాబాద్ కు చేరుకోనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలను ఆయన కలిసేందుకు అవకాశం ఉంది. పూర్తి స్థాయి కేబినెట్ విస్తరణతో పాటు డిప్యూటీ స్పీకర్ ఎంపికపై హైకమాండ్ తో చర్చించే అవకాశం ఉంది. అనంతరం ప్రముఖ న్యాయవాది మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ కు సంబంధించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. ఢిల్లీ పర్యటన అనంతరం రాత్రికి హైదరాబాద్ కు చేరుకోనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. గుడ్ మార్నింగ్ శివ. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈ రోజు రెండు రోజు నిన్న గవర్నర్ ప్రసంగం తర్వాత ఈ రోజు ముఖ్యమంత్రి ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇందులో ప్రధానంగా నిన్న బీఎస్సీ సమావేశంలో చర్చించిన అంశాన్ని బేస్ చేసుకుని ఈ రోజు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఆయన ఢిల్లీకి మధ్యాహ్నం 1 గంట తర్వాత వెళ్లే అవకాశం ఉంది. ఇందులో షెడ్యూల్లో మనకు అందినటువంటి సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీలో అంటే హైకమాండ్ లో ముఖ్యంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గేను, కేసీ వేణుగోపాల్ తో కూడా ప్రధానంగా చర్చిస్తారు. ఇందులో 2 పోర్ట్ఫోలియోలు ఇప్పటికే మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి సహా 17 మంది ఉండాల్సింది 15 మంది, ఇంకా 2 బెర్తులు ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ 2 బెర్తులు ఎప్పుడు మంత్రి పదవులను ఎవరికి దక్కుతాయన్నటువంటి సస్పెన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ 2 ఖాళీలను భర్తీ చేయడానికి సమయం వచ్చింది. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు అయిపోయాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయాయి. ఇవన్నీ అయిపోయిన నేపథ్యంలో ఇప్పుడు పాలనను మరింత స్పీడప్ చేయాలంటే పూర్తి స్థాయి కేబినెట్ అవసరం అనేది ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన అధిష్టానం పర్మిషన్ కోసం ఢిల్లీకి వెళ్లి ఈ రోజు ఆ అంశం కూడా ప్రస్తావన తీసుకొచ్చింది. ఎందుకంటే సామాజిక కూర్పు, ఇప్పుడు మరొక రెడ్డి సామాజిక వర్గం కానీ లేదంటే ఇంకొక సామాజిక వర్గం ఎవరైతే వాళ్ళు ఒకటి అప్పర్ క్యాస్ట్, అదేవిధంగా ఒకటి బీసీ సామాజిక వర్గం లేదా ఎస్టీ సామాజిక వర్గానికి ఒకరికి ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. అందులో 2-3 జిల్లాలకు ఇంతవరకు ప్రాధాన్యత లేదు, ఉమ్మడి జిల్లాలకు. అందులో డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఆ విషయం కూడా ఢిల్లీ పెద్దలకు చెప్పి మంత్రివర్గ విస్తరణ ఉగాది వస్తున్నటువంటి నేపథ్యంలో మరో 2 రోజుల్లో పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు మన కేబినెట్ ఎక్స్పాన్షన్ విషయం మీద మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో ప్రముఖ న్యాయవాది మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ సంబంధించినటువంటి పుస్తకావిష్కరణ కార్యక్రమం కూడా ఢిల్లీలో ఉంది. దాన్ని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రికి గతంలో ఇన్విటేషన్ ఇచ్చారు. ఆ షెడ్యూల్లో భాగంగానే ఇందులో చేర్చారు. మొత్తానికి ఈ 2 ప్రధానమైనటువంటి కారణాలు. అంతేకాకుండా డిప్యూటీ స్పీకర్ పోస్ట్ కూడా ఖాళీగా ఉంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గడిచిన 2.5 సంవత్సరాల నుంచి కూడా ఆయనే మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ ఎంపిక అనేది చాలా కీలకం. ప్రజాస్వామ్యంలో స్పీకరు, డిప్యూటీ స్పీకరు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఇక్కడ రాష్ట్రాల్లో కానీ కనుక ఆయన మీద బర్డెన్ పడుతుంది. అదే సమయంలో ఇప్పుడు ప్యానల్ స్పీకర్స్ కూడా అప్పుడు గడ్డం ప్రసాద్ కుమార్ కు రెస్ట్ అవసరం ఉన్నప్పుడు మిగతా ప్యానల్ స్పీకర్స్ వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాత్రం మేనేజ్ చేస్తున్నారు. కనుక డిప్యూటీ స్పీకర్ పోస్ట్ చాలా ఇంపార్టెంట్. కనుక ఇప్పటికే ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి పేరు ఇప్పటికే చెప్పి ఉన్నారు. బట్ ఆయన కొంత సుముఖంగా లేరు అన్నటువంటి చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఎస్టీ లంబాడ సామాజిక వర్గాన్ని నుంచి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి కనుక అది వేరే సామాజిక వర్గానికి డిప్యూటీ స్పీకర్ ఇవ్వాల్సి ఉంటుందని కూడా ఒక ఒత్తిడి జరుగుతుంది. ఇప్పటికే ఇష్ట ప్రకారం ఇస్తారా లేదా మార్పులు చేర్పులు చేస్తారా ఈ విషయం మీద కూడా కేసీ వేణుగోపాల్ తోనూ రాహుల్ గాంధీతో కూడా మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది. బట్ మధ్యాహ్నం ఆయన వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి తిరిగి రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. అయితే ముందు మాత్రం అసెంబ్లీ సమావేశానికి 10 o'clock సభ స్టార్ట్ కావడంతో 2 ఉభయ సభలు స్టార్ట్ అవుతాయి. మండలి, అసెంబ్లీలో నిన్న బీఎస్సీలో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం శాసన మండలి క్వశ్చన్ అవర్స్ పూర్తిగా రద్దు అవుతుంది. కనుక అసెంబ్లీలోనే బీఎస్సీ సమావేశంలో తీసుకున్న నివేదిక సభను ప్రవేశపెట్టి వెంటనే రేవంత్ రెడ్డి మాట్లాడతారు.
చాలా అంశాలు కూడా. ఎందుకంటే ఈ వార్షిక బడ్జెట్ 20వ తేదీ నాడు ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి బడ్జెట్ ఏ రకంగా ఉండబోతుంది కొంత క్లూ ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నట్టుగా కానీ బీఆర్ఎస్ బీజేపీ రాష్ట్రంలో పాలన విషయంలో కానీ అదేవిధంగా మూసీ ప్రక్షాళనకు సంబంధించి కానీ ఇట్లా చాలా అంశాల మీద ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో వాటి మీద తిప్పికొట్టే అవకాశం అయితే ఉంటుంది. బట్ మొత్తానికి ఈ అంశం దాదాపు గంట సేపు దాకా మాట్లాడతారు, 10 to 11 దాకా. దాని తర్వాత ఆయనే హైదరాబాద్ లో వివిధ కార్యక్రమాల్లో అధికారులతో మాట్లాడతారు. 2-3 గంటలు హైదరాబాద్ లో ఉండి తర్వాత లంచ్ తర్వాత ఢిల్లీకి వెళ్లి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఆ 2-3 ప్రోగ్రాంలు ఫైనల్ అయ్యాయి కాబట్టి అధిష్టానం ప్రజలతో మాట్లాడి తిరిగి హైదరాబాద్కి వస్తారు శివ. అయితే నరేందర్, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి గత కొంతకాలంగా కూడా చాలా వార్తలు వస్తూనే ఉన్నాయి. కాకపోతే మంత్రివర్గ సమావేశం మాత్రం వాయిదా పడుతూనే ఉన్నటువంటి పరిస్థితి. ఒక జూబ్లీహిల్స్ ఎన్నిక సమయంలో మాత్రం అజరుద్దీన్కి ఇచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఏంటి ఆశావహులు చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ ఢిల్లీ పర్యటనలో ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఎంతవరకు ఉందనుకోవచ్చు? ఎందుకంటే గతంలో కూడా 2-3 సార్లు వెళ్ళినప్పుడు మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశం కూడా ప్రస్తావనకు వస్తుంది అనే ఓ చర్చ గతంలో వచ్చింది, కానీ చేయలేదు. కానీ మనం చూసాం 3 పోస్టులు గడ్డం వివేక్ వెంకటస్వామి గాని అదేవిధంగా వాకిడి శ్రీహరి గాని అజారుద్దీన్ 3 పేర్లు ఈ మధ్య కాలంలో రిలీజ్ అయ్యి మొదటి దఫా తర్వాత రిలీజ్ అయ్యి అజారుద్దీన్ మాత్రం లేటెస్ట్ గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో చేసినటువంటి నిర్ణయంగా మనం చూడాలి. అయితే ఏదైనా కూడా మైనార్టీ కోటా కూడా నింపారు. ఇక మిగతా సామాజిక వర్గాలు కూడా చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. మైనార్టీ ప్రధానంగా ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇచ్చారు, అంతకంటే ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా ఇచ్చారు కనుక ఆ నింద అయితే కాంగ్రెస్ పార్టీ చెడిపేసుకుంది. ఇప్పుడు ప్రధానంగా మహిళా కోటా కూడా నింపేసింది కాబట్టి ఇప్పుడు ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్క మంత్రి కూడా లేరు కనుక గెలిచిన వాళ్ళు కేవలం ఒకరు మాత్రమే ఉన్నారు. ఆ ఒక్కరికి ఇవ్వాలా లేదంటే వేరే కోటా, ఎందుకంటే ఆల్రెడీ ఆజాదీకి ఇచ్చారు కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ కోటాలో ఆయన్ను ఇక మల్రెడ్డి రంగారెడ్డిని పక్కన పెడతారా అనేది కూడా చర్చ జరుగుతోంది. కానీ ఆదిలాబాదు నిజామాబాదు ఇట్లా ఉమ్మడి జిల్లాలకు ఇంతవరకు మంత్రి పదవులు ఇవ్వలేదు కనుక ఇక అక్కడ ఇచ్చే ఛాన్స్ లేదు, లేదంటే వేరే రూపంగా ఇచ్చే అవకాశం, ఎందుకంటే కులాల బేస్ చేసుకుని ఇచ్చే అవకాశం కనిపిస్తుంది, ప్రాంతాల బేస్ చేసుకుని ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే లంబాడి సామాజిక వర్గం చాలా పెద్ద సామాజిక వర్గం, ఎస్టీ తెగల్లో వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటున్న చర్చ జరుగుతుంది. అదే సమయంలో మాల సామాజిక వర్గం అయిపోయింది, మాదిగ సామాజిక వర్గం నుంచి అటూరు లక్ష్మణ్ కూడా ఇచ్చారు కనుక ఇప్పుడు లంబాడ సామాజిక వర్గం కానీ అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గంలో అగ్రవర్ణాల్లో ఒకరికి ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. లేదా బీసీ సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున ఉంది, ఎందుకంటే 33% రిజర్వేషన్ సంబంధించినటువంటి ఇష్యూ రాష్ట్రంలో పెద్ద ఇష్యూ. అది సీఎం రేవంత్ రెడ్డి ఆ క్రియేటివ్ అది కూడా ఎందుకంటే సామాజిక సర్వే కానీ సమగ్ర అంతా చేసి దేశానికి రోల్ మోడల్ గా చేశామని చెప్పారు కనుక దళిత సామాజిక వర్గం నుంచి కూడా కోటాయింది కాబట్టి ఇప్పుడు బీసీ సామాజిక వర్గం లేదా ఎస్టీ కూడా లంబాడ సామాజిక వర్గం ఇచ్చే అవకాశం ఉంది. లేదా బీసీలకు ఇవ్వకుంటే ఓసీలకు ఒకరికి ఎస్సీలకు ఒకరికి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ అంశాన్ని అధిష్టాన పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించి ఫైనల్ గా ఈ రోజు క్లారిటీ తెచ్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఎందుకంటే ఉగాది కూడా ఉన్న నేపథ్యంలో ఇదే సరైనటువంటి సమయం అనేటువంటి ఇస్తున్నారు. ఇప్పుడు నింపకపోతే మరింత టైం తీసుకుంటే మాత్రం పాలనకు కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. చాలా మంత్రివర్గ పోస్టులు పోర్ట్ఫోలియోలు సీఎం దగ్గరే ఉన్నాయి, విద్యాశాఖ కావచ్చు, హోంశాఖ కావచ్చు, ఎంఏయుడి కానీ ఇట్లా చాలా అంశాలు కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోలు సీఎం దగ్గరే ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహించాలి, మంత్రి పదవుల్లో ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కనుక అవి ఎవరికి ఇచ్చే అవకాశం ఉంటుందని ఒక చర్చ అయితే జరుగుతోంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.